ఫ్రీ బస్ జర్నీ నుంచి రేషన్ కార్డుల వరకు ఇచ్చిన హామీలన్నింటినీ నిలబెట్టుకుంటున్నామని అన్నారు పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. రేవంత్ సర్కార్ మాట ఇస్తే తప్పదన్నారు. అధికారం పోవటంతో కేసీఆర్ కు నిద్రలేదని, కేటీఆర్ కు పిచ్చెక్కిందని విమర్శించారు. ఇక కులగణన దేశంలో రోల్ మోడల్ గా నిలిచిందన్నారు కాంగ్రెస్ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్. తెలంగాణ మోడల్ అంటే జాతిని ఒకటి చేయటం అని తెలిపారు. ఇక బీఆర్ఎస్ బీజేపీ విభజన రాజకీయాలు చేస్తున్నాయని మంత్రి సీతక్క తెలిపారు. నిజామాబాద్ జిల్లా ఆర్మూర్లో జనహితం పాదయాత్రలో పాల్గొన్నారు నేతలు. సంక్షేమం కొనసాగాలంటే ప్రజలు కాంగ్రెస్ ను ఆదరించాలని కోరారు. కాంగ్రెస్ పార్టీకి చిత్తశుద్ధి ఉంది. మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి పట్టుదల ఉంది. మా అందరినీ నడిపించే నైపుణ్యమన్న మీనాక్షి అమ్మగారు మనతో ఉన్నారు. తప్పకుండా తెలంగాణ రాష్ట్రం ముందుకు పోతుంది. వచ్చే రోజుల్లో మీకు మీ నమ్మకంతో నేను తెలంగాణ ప్రజలకు చెప్తా ఉన్నా, అన్ని కార్యక్రమాలు ఇచ్చి సంక్షేమము అభివృద్ధి జరిపి ప్రజలతో శబాషి కొట్టించుకొని వచ్చే ఎన్నికల నాటికి ఈ రాష్ట్రంలో 100 సీట్లు గెలిచి మళ్ళీ అధికారంలోకి వస్తాము. నిజామాబాద్, ఉమ్మడి నిజామాబాద్ లో 9కి 9 సీట్లు గెలుస్తాము. రేపు డీలిమిటేషన్ అయితే ఇంకా 2-3 సీట్లు పెరిగితే వాటిని కూడా గెలుచుకుంటాము. నిజామాబాద్ జిల్లా కాంగ్రెస్ కిల్లా అనే విధంగా అన్ని సీట్లు గెలుచుకొని సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ఖర్గే గారికి ఇందూరు కానుకగా ఇస్తామనే మాట కూడా ఇస్తుందని మనం చేస్తా ఉన్నాం. ఈ పాదయాత్ర ఎవరికో వ్యతిరేకమని గుంటనక్కల్లా కూర్చున్నారు. మేమేదో కొట్లాడుకుంటాము, ఇంకేదో అవుతుందని. పిచ్చి సోదరులారా, ముఖ్యమంత్రి నేను అన్నదమ్ముల కన్నా ఎక్కువ. ఈ అన్నదమ్ములు ఎప్పుడు విరిపోరు. కాంగ్రెస్ కుటుంబం, ముఖ్యమంత్రి గారు, మంత్రివర్గ సభ్యులు, ఉప ముఖ్యమంత్రి గారు, నేను అంతా కూడా కుటుంబంలా ఉన్నాము. సోదరి మన మా కుటుంబాన్ని చల్లగా చూస్తుంది. अभी पूरे देश में जहां भी राहुल जी जाते हैं वो तेलंगाना मॉडल की बात करते हैं. वो मध्य प्रदेश भी आए तो उन्होंने हम सबके सामने तेलंगाना मॉडल की बात की. तो तेलंगाना मॉडल क्या है? तेलंगाना मॉडल है लोकतंत्र को और मजबूत करना. वो जो 2500-3000 साल से सबसे अंतिम पंक्ति में खड़े थे उनको आगे बढ़ने का मौका देना. तेलंगाना में एक बड़ी बात है, हमारे मुख्यमंत्री जी हाशिए पर खड़े समाज से नहीं आते, वो स्वयं रेड्डी हैं, लेकिन उन्होंने आगे बढ़कर बैकवर्ड के लिए, शेड्यूल कास्ट के लिए, शेड्यूल ट्राइब के लिए, सभी समाजों को आगे लेकर जाने के लिए ये कदम उठाया और ये बहुत बड़ा कदम है. हमको सबको सावधान होना चाहिए कि आज देश में 2 मॉडल चल रहे हैं. एक मॉडल है जोड़ने का, प्यार का मॉडल, और दूसरा मॉडल है तोड़ने का, नफरत का मॉडल, जिसमें कि आपको और हमको वोट डालने का अधिकार भी नहीं रह जाएगा, गरीबों को वोट डालने का अधिकार नहीं रह जाएगा. और उससे अगर लड़ना है तो तेलंगाना जैसे राज्य में हमको सामाजिक न्याय की नई इबारत खड़ी करनी है. कांग्रेस అంటే కడుపు నిండా అన్నం పెట్టే పార్టీ. కాంగ్రెస్ అంటే ఉండడానికి నీడనిచ్చే ఇందిరమ్మ ఇల్లులిచ్చే పార్టీ. కాంగ్రెస్ అంటే పేదోళ్లకు భూములు వంచే పార్టీ. కాంగ్రెస్ అంటే యువతకు ఉద్యోగాలు, ఉపాధినిచ్చే పార్టీ. కాంగ్రెస్ అంటే అభివృద్ధి చేసే పార్టీ. కాంగ్రెస్ అంటే ఈ రోజు ఇక్కడ కట్టినటువంటి ఎస్ఆర్ఎస్పీని చూస్తే, మరి ఎస్ఆర్ఎస్పీ ప్రాజెక్టును చూస్తే, మరి రాష్ట్రంలో నీళ్లకు, సాగునీటికి ప్రాధాన్యతనిచ్చే పార్టీ. కాబట్టి ఈరోజు మీకు తెలుసు, బీజేపీ బీఆర్ఎస్ కుల మతాల డివిజన్ తీసుకొచ్చుడు, విభజించుడు తప్ప ఏమి చేయలేదు. ఈ రోజు కాంగ్రెస్ పార్టీ మరి 42% బీసీలకు రిజర్వేషన్లు కావాలి, ఉద్యోగాలలో కానీ, ఉపాధిలో కానీ, రాజకీయంలో కానీ అని బిల్లు పెడితే అక్కడ బీజేపీ తొక్కిపడుతుంది,
ఇక్కడ బీఆర్ఎస్ వ్యతిరేకిస్తుంది. కానీ ఓట్లప్పుడు వచ్చి మీ కులం ఇది, మీ మతం ఇది, మా కోటేయండి, మేము ఇచ్చేస్తామని చెప్తారు. కానీ అసలు మోకా మీదకి వచ్చి వాళ్ళు ఏం చేసిండ్రు, ఇవాళ చేయడానికి మేము ముందుకు వస్తుంటే అడ్డుకుంటారు.